హాయ్ అండి అందరూ. ఢిల్లీలో సుప్రీంకోర్టు మా పప్పీస్ని తీసుకెళ్ళి షెల్టర్లో పెట్టండి అని ఆదేశించింది. 8 వారాల్లో 4 వారాల్లో రోడ్ల మీద కుక్కలు ఏవి కనిపించకూడదు అని చెప్పింది. కరెక్టే. మరి మా బాధ్యత ఎవరిదంటారు? మాకు సరైన టైంలో వ్యాక్సిన్ వేయాల్సిన బాధ్యత ఎవరిదంటారు? అన్ని జీవుల్లాగానే మాకు కూడా స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? 3 పూట్ల మాకు కూడా చుట్టూ ఉన్న ప్రజలు కానీ చుట్టూ ఉన్న మనుషులు కానీ గవర్నమెంట్ కానీ తిండి పెడితే రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని మేము ఎందుకు కొరుకుతాం చెప్పండి? మాకేం పని? తినేసి చక్క బొజ్జుంటాం కదా మేము కూడా, అవునా? బయటకు వచ్చే ప్రతి ప్రజలు ఇంట్లో అమ్మ వండినవి ఏవో ఒకటి తీసుకొచ్చి మాకు పెడుతూ ఉండండి, మేము కూడా తిని చక్కగా నిద్రపోతాం. అంతేగాని మమ్మల్ని చంపేయమనే హక్కు కానీ మమ్మల్ని జనాల మధ్య నుంచి తీసుకెళ్ళిపోమనే హక్కు కానీ లేదు. అంటే మమ్మల్ని షెల్టర్లో పెట్టి దేనికి పనికిరాని వాళ్ళలాగా ప్రపంచాన్ని చూడకుండా మా మొహం మేమే చూసుకునేటట్టు చేయకండి. విశ్వాసం గల జంతువులు మేము. ఒక్క పూట ఒక ముద్ద అన్నం పెడితే ఆ ఇంటిని కాపలా కాస్తూ ఉంటాం. మేమనేది లేకపోతే ఇంకా దొంగలు, అవుననే నచింపో, దొంగలు రౌడీలు అందరూ పెరిగిపోతారు. మేము గనక రాత్రిపూట లేచి అరవకపోతే గుర్కా కానీ సెక్యూరిటీ కూడా లేవదు. ఇంటికి కాపలా ఉండేదే మేము దేశం కోసం ఊరు కోసం ఎంతో చేస్తున్నాం. మా కోసం చిన్న వ్యాక్సిన్ వేయించలేరా? మమ్మల్ని ఊరి నుంచి బహిష్కరించే హక్కు ఎవరిచ్చారు? ఎంత సుప్రీంకోర్టు అయితే మాత్రం బహిష్కరిస్తుందా, వెలేస్తుందా? మాకు కూడా వ్యాక్సిన్ ఇవ్వండి. మనుషులకి ఇస్తున్నారు కదా, కరోనా వ్యాక్సిన్లు వేయించారా లేదా ఇంతమంది ప్రజలకి ఉచితంగా? మాకు కూడా ప్రభుత్వాలు చొరవ తీసుకుని కరెక్ట్గా వ్యాక్సిన్లు వేసి అందరూ అమ్మల దగ్గర ఎలా ఉంటున్నారో మమ్మల్ని కూడా మా పిల్లల దగ్గర ఉండే విధంగా చేయండి ప్లీజ్ అండి అని చెప్తున్నాడు చింపుగాడు. అవును కదా నాన్న, మాకు బతికే హక్కు మాకుంది, బతకనివ్వండి. పిల్లల్ని కరుస్తున్నాం, రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని కరుస్తున్నాం అంటున్నారు కదా, తిండి ఉంటే మేము కరవమండి. వెళ్తూ తొక్కటము, మమ్మల్ని గాయపరచడము లేకపోతే కొట్టడానికి కోసము చేస్తూ ఉంటారు కాబట్టి మేము వస్తాం. కడుపు నిండా తిండి పెట్టండి, ఎవరి జోలికి రాము మేము, ఓకేనా?